గత వాక్య భాగాన్ని మనం విన్నాం. కృపను గుర్చినటువంటి జీవితం. మనం ఎంత జీవించినా, ఎంత ఆహ్లాదకరంగా ఉన్నా, ఎంత గొప్పలుగా ఎంచుకున్నా, ఎంత నీచంగా ఉన్నా, ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నా, ఎంత ఔన్నత్యాన్ని కలిగి ఉన్నా, మనం కృపలోనే జీవిస్తున్నాము. కృప ద్వారానే మనం బ్రతుకుతున్నాం. కారణం మన తప్పులు, మన చీకటి జీవితం ఎంచితే బ్రతకడానికి మనకు వీలు లేదు, బ్రతికే అవకాశం మనకు లేదు. కానీ ఆ కృప ద్వారా దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు. మరి ఇప్పుడైతే లేఖన భాగం ఏం సెలవిస్తూ ఉంది? దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చున్నాడు. దేవుని సమాజములో, దేవుని సన్నిధిలో. ఇది దేవుని సన్నిధి. ఇక్కడ ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. దేవుని విస్మరిస్తే సైతానైతే ఇక్కడికి రాలేడు, నిన్ను దూరం చేస్తాడు ఇక్కడికి రాకుండా. ఎందుకు? సైతానికి లోబడితే దేవుని దగ్గరికి రాలేవు. కాబట్టి చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుడు. దేవుని సమాజంలో దేవుడు ఉంటాడు, దేవుని బిడ్డలు ఉంటారు. సో ఇక్కడికి రాలేని పరిస్థితి ఏంటి? దేవుని బిడ్డవుగా నువ్వు జీవించలేకపోతున్నావు. దేవుని సమాజంలో నువ్వు కలవలేకపోతున్నావు, దేవునితో నువ్వు ఏకీభవించలేకపోతున్నావు, దేవుని యందు జీవించలేకపోతున్నావు, దేవునికి కృతజ్ఞత కలిగి జీవించలేకపోతున్నావు, దేవుడు చూపిన మహాకృపను బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లించలేకపోతున్నావు. ఏం చేస్తున్నావు మరి? శరీరానికి బానిసవైపోతున్నావు, లోకాశకు బానిసవైపోతున్నావు, లోకానుసారమైనటువంటి ఆడంబరానికి బానిసవైపోతున్నావు, నరకానికి సిద్ధమైపోతున్నావు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుతున్నాడు. దేవుని బిడల మధ్య, దైవముల మధ్య, దేవుని బిడల మధ్య ఏం చేస్తున్నాడు? తీర్పు తీరుస్తున్నాడు, జడ్జిమెంట్ చేస్తూ ఉన్నాడు, జడ్జిగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇది నేను కాదు చెప్పేది, దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆయన తీర్పు తీర్చడానికి రానై ఉన్నాడు. ఆయన మాటలు అమూల్యమైనటువంటివి. నీ వజ్రాలు, ముత్యాలు, బంగారు ఏది పనికిరాదు ఆయన మాటల ముందర. అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటాడు. ఏమంటాడు? 19వ కీర్తన, పదవచనం. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను, కోరదగినవి తేనె కంటెను, జుంటు తేనె దారుల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకొంట వలన గొప్ప లాభము కలుగును. ఆ మాట వింటే మనకు లాభం. ఆ మాటను మనము ఆలకించి వాటి ప్రకారం నడుచుకుంటే మనకు లాభం, లేకపోతే నష్టం. వాక్యం చెప్తా ఉంది. గనుక దేవుని వాక్యము మేలిమి బంగారము కంటెను కోరదగినది. ఏ పనికిరావు దాని ముందర. నువ్వు ఎంతైనా సంపాదించుకో, కోటీశ్వరుని కావచ్చు, ఏం కావాలా? లోకాన్ని విడివాలా. ఎక్కడికి పోవాలా? లోకాన్ని విడిచినాక ఎక్కడికి పోవాలా? నరకానికి పోతావా, పరలోకానికి పోతావా? దేవుని మాట వినక నువ్వు సంపాదించుకొని లోకంలో జీవిస్తే నరకానికి వెళ్తావు, అంతే. పరలోకానికి ఎలా వెళ్తావు? ఇంతకుముందు విన్నాం, దేవుడు పరలోకానికి నేను తీసుకెళ్ళాలని ఆయన వచ్చాడు.
కానీ ఆయన మాట వినడానికి నువ్వు ఇష్టపడలే, ఆయన సన్నిధిని కలిగి ఉండడానికి నువ్వు ఇష్టపడలే. ఎక్కడికి వెళ్తావు? నరకం నీకు తప్పదు. కాబట్టి దేవుడు హెచ్చరిస్తున్నటువంటి మాటను మనం జ్ఞాపం చేసుకుందాం. చాలా చక్కగా మనతో మాట్లాడతాడు. మనము ఆయన బిడ్డలంగా ఆయన ఎల్లప్పుడూ మనం ఏం చేసే వారంగా ఉండాలి? ఆయన నామాన్ని స్తుతించే వారంగా ఉండాలి. అందుకే యెషయా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. ఏంటి? ఆయన క్రియలు. ఆ క్రియలు ఎలా ఉన్నాయి? మనం ఆయన్ను ఆస్వాదిస్తేనే కదా మనకు అర్థమయ్యేది. ఆయన మాటలు, ఆయన క్రియలు మనము వాటిని చవి చూస్తేనే కదా మనకు అర్థమయ్యేది. మనం లోకంలో ఉంటే ఆయన క్రియలు మనకెలా కనిపిస్తాయి? మనం లోకంలో ఉంటే ఆయన మాటలు మనకెలా వినిపిస్తాయి? కాబట్టి ఆయన సన్నిధిలో మనకు వినిపిస్తాయి, ఆయన సమాజంలో మనకు వినిపిస్తాయి, ఆయన యొక్క సన్నిధిలో మనకు ఆయన మాటలు వినిపిస్తాయి. కాబట్టి ఆయన నిజంగా ఆయన స్తుతించాలి అంటే, ఆయన మనం ఆరాధించాలి అంటే, ఆయన మనం కీర్తించాలి అంటే, ఆయన క్రియలను ఏం చేయాలి? ప్రచురం చేయాలి, వినిపించాలి ఇతరులకు. మనమే వినకపోతే ఇతరులకు మనమే వినిపిస్తాం? మన చేత ఏమవుతుంది? కాబట్టి మనం వినడానికి చేత కానప్పుడు వినిపించడం మన చేత ఎలా అవుతుంది? గనుక దేవుని వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడతాడు. ఏమంటాడు దేవుడు? యెహోవా మహాఘనత వహించినటువంటి వాడు. చూడండి 33వ అధ్యాయము, యెషయా గ్రంథం 33వ అధ్యాయము 5వ వచనం. 33వ అధ్యాయము 5వ వచనం. యెహోవా మహాఘనత నొందినవాడు, ఆయన ఉన్నత స్థలమున నివసించు న్యాయముతోనూ నీతితోనూ సియోనులో నింపెను. చూసారా? యెహోవా మహాఘనత నొందినటువంటి వాడు, ఆయన ఉన్నత స్థలమున నివసించుచు. ఉన్నత స్థలమున ఆయన దగ్గరికి ఇంకా ఎవరు చేరలే, ఒక్క యేసుప్రభు తప్ప. ఏ ఒక్కడు పోలే ఇంతవరకు చచ్చిన వాళ్ళలో. ఆయన ఉన్నత స్థలమున నివసించుచు న్యాయముతోనూ నీతితోనూ సియోనును నింపెను. ఏమిటితో నింపుతున్నాడు? ఆయనకు కావాల్సింది ఏంటిది? న్యాయం కావాలి. రెండోది ఏం కావాలి? నీతి కావాలి. ఈ రెండిటితో పరలోక రాజ్యాన్ని నింపుతున్నాడు ఆయన. మనలో నీతి లేనప్పుడు, న్యాయం లేనప్పుడు మనం ఎట్లా చేరుతాం? అక్కడ మన కొరకు నరకం సిద్ధంగా ఉంటుంది. కాబట్టి మనకు నీతి కావాలి, న్యాయం కావాలి. నీతిని మనం పొందాలి, న్యాయాన్ని మనం పొందాలి. అప్పుడే మనము పరలోకంలో నీతి న్యాయాలలో ఉంటాం. అందుకే యేసుప్రభు ఏమంటాడంటే, ఒక మాట అంటాడు, మొట్టమొదట నీవు నా నీతిని, నా రాజ్యాన్ని వెదకు అంటాడు. మొట్టమొదట నీవు నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు. మనం మొట్టమొదట ఏం వెతుకుతాం? యాడ మనకు లాభం ఉంటుంది అని వెతుకుతాం. దేవుని నీతిని యాడ వెతుకుతాం? అది నష్టం. అలా వెతికితే వాడు తెలివి లేనివాడు, అలా వెతికితే వాడికి చేతకానివాడు. లోకం ఆలోచిస్తుంది అలా, కానీ దేవుడు ఆలోచిస్తాడు, వీడు నా బిడ్డ అని. నన్ను వెతుకుతున్నాడు, నా నీతిని వెతుకుతున్నాడు, నా రాజ్యాన్ని వెతుకుతూ ఉన్నాడు, వీడు నా కుమారుడు అంటాడు దేవుడు. కానీ లోకాన్ని వెతికితే, లోక ఆశలను వెతికితే, లోకానుసారమైనటువంటి ఐశ్వర్యాన్ని వెతికితే దేవుని వెతికిన వారము కాము. దేవుడు అట్లా ఇవ్వడు. దేవుని వెతకటంలోనే దేవుడు మనకి ఇస్తాడు, కొరత లేకుండా, ఏ కొరత లేకుండా ఇస్తాడు. కానీ దేవుని వెతకటం మనం నేర్చుకోవాలి.
దేవుని వెతికినప్పుడు మనకు దొరుకుతుంది. ఆయన అన్నాడు, మీరు వెతకండి మీకు దొరుకుతుంది, తట్టండి తీయబడుతుంది, అడగండి ఇస్తాను అన్నాడు. కానీ అడగడం మన చేత కాలే, వెతకడం మన చేత కాలే, తట్టడం మన చేత కాలే. కారణం, మనం లోకాన్ని వెతుకుతాం, లోక ఐశ్వర్యాన్ని వెతుకుతాం, లోకపు ఆడంబరాన్ని వెతుకుతాం, లోకానుసారమైన మంచితనాన్ని వెతుకుతాం, లోకానుసారమైన మంచితనాన్ని వెతుకుతాం. దేవుని మంచితనాన్ని వెతకం మనం, మన చేత కాదు అది. కారణం, దేవుని సమాజంలో మనం ఉండాలి, ఉంటేనే అది వెతుకుతాం. దేవుని సమాజంలో ఉండకుండా దేవుని తీర్పుకు లోనైపోతాం. తీర్పు ఎలా ఉంటుంది చూద్దాం, ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. జడ్జిమెంట్ ఎలా ఉంటుందో ముందు దేవుని జ్ఞాపం చేసుకుందాం. చూడండి దయచేసి జడ్జిమెంట్, ఆదికాండము 18వ అధ్యాయం. ఆదికాండము 18వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. ఆ చొప్పున చేసి 25వ వచనమా, ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక. ఒకసారి ఆలోచిద్దాం, ఒక నిమిషం. అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు కాదు, అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నాడు, వెదురుపల్ల మాట్లాడుతున్నాడు. దేవుడు అంటాడు, అబ్రహాము నా స్నేహితుడు, అబ్రహామును నా స్నేహితుడు, అబ్రహాము నేను వచ్చిన పనిని గురించి నా స్నేహితునికి నేను చెప్పకుండా ఎలా ఉంటాను అంటాడు. ఎంత గొప్ప విషయం. ఎందుకని? అబ్రహాము అన్నాడు అబ్రహామును, అయ్యా అబ్రహాం, ఏంలే, నీ తల్లిదండ్రులను నీ బంధువులను అందరిని విడిచిపెట్టు, నేను చెప్పిన దేశానికి నువ్వు వెళ్ళు, నేను ఆశీర్వదిస్తాను అన్నాడు 12వ అధ్యాయంలో. అబ్రహాం ఏమన్నాడు? నేను మంచి సావుకారిని, నేను మంచి ధనవంతుని, నాకు చాలా ఆస్తి ఉంది, నాకు పని మనుషులు ఉన్నారు, నేను గొప్పగా ఉన్నాను, నేను నువ్వు చెప్పినట్టు ఎట్లా వస్తాను అన్నాడా? అనలే. అన్నీ వదిలిపెట్టేసినాడు. అన్నీ వదిలిపెట్టి ఆయన భార్య, తన సహోదరుని కుమారుడు, ముగ్గురు బయలుదేరారు. కానీ దేవుడు చెప్పింది ఆయనను మాత్రమే. కాకపోతే భార్య కాబట్టి భార్యతో సహా వెళ్ళటం న్యాయం. కానీ సహోదరుని కొడుకును కూడా తీసుకున్నాడు. కారణం, ఒంటరిగా ఉంటుంది కదా, ఏమైనా ఇబ్బంది కలిగితే తోడు ఉంటాడు కదా అనుకున్నాడు. కానీ ఏ మనిషి అయినా దేవుని మించిన తోడు ఎవడు చేయలేడు. అది మన ఏమంటారు, మన మానవుల యొక్క భ్రమ. దేవుడు అన్నీ చేయగలడు. చిన్న ఉదాహరణ చెప్తాను. మొన్న నేను జన్గాం నుంచి బయలుదేరినాను, నాతో పాటు ఇంకా ముగ్గురు. ట్రైన్ ఎక్కినాము. ట్రైన్ ముందు గంట లేట్ అయింది, 1:15 నిమిషాలు. ఆయన హైదరాబాద్ వచ్చే వరకు 60 నిమిషాలు లేట్ అయినాం. కానీ మేమేమనుకున్నాము, నెక్స్ట్ ట్రైన్ మాకు 3 గంటలు టైం ఉంది, ఆ లోపు ఆసుపత్రికి వెళ్ళి రాగలము అనుకున్నాం. కానీ 60 నిమిషాలు లేట్ అయింది. 60 నిమిషాలు అంటే దాదాపు గంట లేట్ అయింది. ఇక ఉండేది 2 గంటలే. 2 గంటల్లో ఎక్కడికి పోవాలి? ఈఎస్ఐ హాస్పిటల్ వెళ్ళాలి, రావాలి. ఈఎస్ఐ హాస్పిటల్ ఎక్కడుంది? సనత్ నగర్ దగ్గర ఉంది. సెకండ్ బ్యాండ్ నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే మామూలుగా కారులో ట్యాక్సీ తీసుకొని వెళ్తే సాధారణంగా అయితే అర్ధగంటలో పోవచ్చు. కానీ అర్ధగంటలో ఆ రష్లో పోలేం. అది భయంకరమైనటువంటి రష్. ఆ రష్లో కూరకపోయినాం. మాతో ఒకడు గైడ్ చేసినాడు, అయ్యా మీరు మెట్రోకి వెళ్తే లేట్ అవుతారు, ఆడ టికెట్ తీసుకోవాలా, ఈడెక్కాలా, ఆడ దిగాల, ఆడ టికెట్ తీసుకో, ఇదంతా దానికంటే బదులు దీంట్లో వెళ్తే మేలు కదా, ఏదో అటో ఇటో 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అయినా తొందరగా పోవచ్చు అన్నాడు. అని వెళ్ళాం. వెళ్తే లేట్ అయిపోయినాం.
ఏం రష్! ఆ రోజే రూటును మార్చినారు. ఎవరో మినిస్టర్లు వస్తున్నారని రూట్ మార్చినారు. ఒకే రూట్ను నిలబెట్టి పారేసినారు. అట్లే ఆ రూట్లో ఆయన పోయేంత వరకు ఆగిపోయినాం. అట్లే అర్ధగంట సేపు అక్కడే ఆగిపోయినాం. లోపల రైళ్ళు పరిగెత్తున్నాయి. మాకైతే రైలు బుక్ చేసినాం, రిజర్వేషన్ అయింది. కానీ మేము వెళ్ళాల్సినటువంటి పని హాస్పిటల్ వెళ్ళి రావాలి. అది చాలా ప్రాణాపాయంతో కూడినటువంటి పరిస్థితి. అది దాన్ని మంచి పని, మేము వెళుతున్నాం, పరామర్శించాలి. అలాంటి వ్యాధిగ్రస్తుని, వ్యాధి కాదు, యాక్సిడెంట్ అయ్యి గాయాల పాలైపోయాడు, నడుములు విరిగిపోయినాయి, ఆ మనిషిని చూసి రావాలి. దేవుడా ప్రార్థన చేసుకుంటున్నాం అందరం, ఎవరి కొద్ది వాళ్ళు, నీ చిత్తం ప్రభువా అని వెళ్ళాం. వెళ్ళే వరకు ఎంత అయింది? 8 అయింది. ఇంక ఉండేది 1 గంటే. 1 గంటలో ఎక్కడి నుంచి రావాలా? సనత్నగర్ నుంచి హైదరాబాద్ కాచిగూడకు రావాలా? అంత ఈజీనా? కారులో వచ్చినా రాలేం. ఏమన్నా కానీ హాస్పిటల్లో అతని దగ్గరికి పోతే ఆయన కూడా మమ్మల్ని చూసి ఎలా వచ్చినారు, ఎట్లా అని చెప్తే, ఇంకా ఆలస్యం చేయొద్దు, చిన్న ప్రార్థన చేసి మీరు బయలుదేరండి, చూసినారు సంతోషం. చూడు ఆ భయంకర పరిస్థితిలో, లేవలేని పరిస్థితిలో ఉన్నటువంటి మనిషి అన్నమాట. మీరు వచ్చినందుకు చాలా సంతోషం నాకు, మీరు ప్రార్థన చేసి బయలుదేరండి, ఆలస్యం చేయొద్దు అన్నాడు. వెంటనే 5 నిమిషాలు ప్రార్థన చేసినాము, బయలుదేరినాం. 4 పోతే ఒకడు మళ్ళీ మెంటల్ హాస్పిటల్ పోయినాడు. మా బామర్ది, మా బావ అక్కడ ఉన్నాడు అని చూసి రావాలని. మేమేమో ఈఎస్ఐ హాస్పిటల్ పోయినాం. ఇంకా చెప్పు, ఇద్దరం అక్కడికి పోయినాము. ఒకడెక్కడికి పోయినాడు, ఒకడేమో పరిగెత్తుకుంటా టికెట్లు తీసుకోవడానికి పోయినాడు. ఎంత అవస్థ! మనిషితో అయ్యే పని కాదు అది, దేవునికి సాధ్యం. కాబట్టి దేవుడు ఎక్కడుంటాడు? దేవుని సమాజంలో దేవుడు ఉంటాడు, దేవుని బిడ్డలతో దేవుడు ఉంటాడు. రుజుపరుచుకున్నాడు దేవుడు మా పట్ల. దానికి మేమే సాక్షులం. ఇక మేము అక్కడ చూసి ఇక్కడికి వచ్చే వరకు దాదాపు మాకు ఎంత టైం ఉంది అంటే, ఎక్కువ అంటే అర్ధగంట ఉంది అంతే. మెట్రో ఎక్కినాము, ఒకడేమో మెంటల్ హాస్పిటల్ ఒకడు రాలే, ముగ్గురం మెట్రో ఎక్కినాము. మెట్రో నుంచి పలక్నామా దిగి ఆ నుంచి మళ్ళీ కాచిగూడకి వెళ్ళాలి అంటే ఆటోలో వెళ్ళాలి. దేవుడే దిక్కు ఇక అనుకున్నాము, ప్రార్థన చేసుకుంటున్నాము. మెట్రో ఎక్కి పలక్నామా దిగే వరకు ఇక ఉండేది మాకు బహుశా ఎక్కువ అంటే 10 నిమిషాలు అటు ఇటు అంతే. దిగగానే పరిగెత్తుకుంటూ వస్తున్నాం. ఒక యవ్వన బిడ్డలు ఇద్దరు, మరి భార్యాభర్తలో అన్న చెల్లో తెలియదు, కిద్దలూరులో. మమ్మల్ని చూసి, ఎక్కడికి సార్ మీరు ఎక్కడికి పరిగెత్తున్నారు అన్నారు. అయ్యా ఇట్లా పరిస్థితి, మేము కాచిగూడ వెళ్ళాలి. దేనికి కాచిగూడ అన్నారు. అయ్యా ట్రైన్ అక్కడి నుంచి ఉంది మాకు, అక్కడికి వెళ్ళాలి. ఏ ట్రైన్ సార్ అన్నాడు. అయ్యా రేణిగుంట ట్రైన్ వెళ్ళాలి సార్, మేము దానికే వెళ్తున్నాము, మీరు అక్కడికి ఎందుకు వెళ్ళాలి, ఇక్కడే వస్తుంది అది పలక్నామాకు అన్నాడు. మలక్పేటకు వస్తుంది అన్నాడు. మేము ఇక్కడే ఎక్కుతాము, ట్రైన్ నెంబర్ చూసి ఇదే, ఈ ట్రైన్కే మేము ఎక్కుతాము అన్నాడు. గుండె చల్లారింది కొంచెం. కానీ ఇంకొక మనిషి రాలేదే మెంటల్ హాస్పిటల్ పోయి. ఇదొక దడ. మళ్ళీ మా ఇంటమ్మడి రండి, మేము ఆ ట్రైన్ ఎక్కాలి అన్నారు. సరేనని ఆయన వెనకమ్మడి వెళ్ళినాము, ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళినాము. ట్రైన్ వస్తుందని చూస్తున్నాము. టైం అయిపోయింది, ట్రైన్ టైం అయిపోయింది. ప్రార్థన చేస్తున్నాము ప్లాట్ఫామ్లో. ఇక మనోడు అక్కడి నుంచి మెట్రో ఎక్కినాడు, ఫోన్ చేసినాడు, నేను మెట్రో ఎక్కినానని. ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా ఆ బిడ్డ రావాలా మాతో పాటు. ట్రైన్ 20 నిమిషాలు లేట్ అయింది. దేవుడు 20 నిమిషాలు లేట్ చేశాడు ట్రైన్. ఆ 4వ వ్యక్తి కూడా మమ్మల్ని చేరుకున్నాడు. ఆ 4వ వ్యక్తి చేరుకోగానే ట్రైన్ వచ్చింది. చేసిన రిజర్వేషన్ వ్యర్థం కాలే. అనుకున్న పరిస్థితిలో అనుకున్న స్థలానికి వెళ్ళి చూసి రాగలిగాము, వాళ్ళ కొరకు ప్రార్థన చేయగలిగాము, సక్రమంగా గృహం చేరాము. నంద్యాలలో దిగాను. దిగగానే వర్షం, భయంకరంగా వర్షం కురుస్తూ ఉంది. ఆ ప్లాట్ఫామ్ దిగాము, ఈ ఫ్లాట్ మీద బండి రెడీగా ఉంది. తడుచుకుంటూ పరిగెత్తుకుంటూ ఆ ట్రైన్ ఎక్కాము. టికెట్ తీసుకోలే. నేను అనుకున్నా ఈ పొద్దు
పట్టుబడతాం. ఇక టీటీకి డబ్బు కట్టాల్సి వస్తుంది ఫైన్ అనుకున్నా. టీటీ ఆ ట్రైన్లోకి రానేలే. ఇక ఆడ ఎక్కుతానే ఎర్రగుంట్లకు ఫోన్ చేశాం, చిలంకూరు ఫోన్ చేసి, అన్నా దయచేసి మా కొరకు అక్కడ టికెట్ తీసిపెట్టు, కడపకు ఒకటి, రాజంపేటకు ఒకటి, కోడూరుకు ఒకటి అన్నాం. వెంటనే ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి టికెట్ తీసి రెడీగా ప్లాట్ఫామ్ నిలబడుకున్నాడు. ఆ టికెట్ తీసుకున్న తర్వాత మాకు కొంచెము గుండె కొట్టుకోవడం ఆగింది, నిమ్మలమైంది కొంచెం. లేకపోతే దొంగలం కదా. అక్కడ అడుక్కుంటూ వచ్చాము, అక్కడ ఇవ్వలే. అట్లా ట్రైన్ మోయేటప్పుడు మేము ఇవ్వమన్నారు. సరేనని ఇక్కడ తీసుకున్నాం. అక్కడ టికెట్ తీసుకొని టైంకి టికెట్ తీసుకొని చేరుకున్నాం. చూడు దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. సమయాన్ని ఆపడం మనిషి చేత అవుతుందా? ట్రైన్ను ఆపడం మనిషి చేత అవుతుందా? సమయాన్ని వెచ్చించడానికి, సమయాన్ని ఎక్కువ చేయడానికి, తక్కువ చేయడానికి మనిషి చేత అవుతుందా? మేము వెళ్ళటం వల్ల ఆ మనిషి కూడా ఎంతో సంతోషపడ్డాడు. ఎందుకంటే సాధారణంగా అందరూ వెళ్ళలేరు. కానీ నాకైతే ఆ జైలు ఉంది, ఆ మనస్సు ఉంది, ఆ తపనుంది, వెళ్ళాలి. దేవుడు మనస్సును ఎరిగిన వాడు. బాహ్యాన్ని కాదు దేవుడు చూసేది, హృదయాన్ని చూస్తాడు దేవుడు. మరి ఇక్కడికి ఆలస్యం కాకూడదు, సమయానికి తీసుకొచ్చాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు! ఇది సాక్ష్యం. కాబట్టి అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు. అబ్రహాంతో చెప్పాడు, అయ్యా నేను పోతున్నాను, ఎందుకో తెలుసా అన్నాడు. చెప్పండి సార్ అన్నాడు. దేవుడు చెప్పాడు అబ్రహాంతో, నేను సొదొమ గొమొర్రాను నాశనం చేయడానికి వెళ్తున్నాను అన్నాడు. అయ్యా ఎవరున్నారు అక్కడ? అబ్రహాము అన్న కొడుకు అక్కడ ఉన్నాడు, లే తమ్ముని కొడుకు అక్కడ ఉన్నాడు. అయ్యా అక్కడ కొంతమంది అన్న నీతిమంతులు ఉంటారు కదా, ఒక 50 మంది అన్న ఉంటారు కదా, ఒక 30 మంది అన్న ఉంటారు కదా. యథాదృష్టిగా మాట్లాడుతున్నాడు, ఫేస్ టు ఫేస్ దేవునితో వాగ్వాదం, ఫైట్ చేస్తున్నాడు అనుకో ఒక విధంగా. అయ్యా కనీసం 10 మంది అన్న ఉండరా అంటున్నాడు. దేవునికి అర్థమైపోయింది, 10 మంది ఎవరున్నారు? 10 మంది ఎవరున్నారు? లోతు కుటుంబం ఉంది. దేవునికి అర్థమైపోయింది, ఓహో లోతు కుటుంబం 10 మంది ఉంటే ఖచ్చితంగా రక్షిస్తానయ్యా అన్నాడు. పోయాడు, ఎవరు లేరు, ఒక్కరు లేరు. వెంటనే లోతు కుటుంబాన్ని బయటికి పిలిచాడు, దూరంగా తీసుకెళ్ళాడు, ఆ దేశాన్ని నాశనం చేశాడు, బూడిదైపోయింది. దేవుని యొక్క తీర్పు ఎవరు తప్పించుకోలేరు. ఏం చేస్తున్నారు? సొదొమ గొమొర్రా ఆనందిస్తున్నారు, శారీరకంగా భయంకరమైనటువంటి ఆహ్లాదంగా వాళ్ళ యొక్క విచ్చలవిడితనం అనుభవిస్తూ ఉన్నారు. దేవుడు ఏం చేశాడు? మొత్తి పారేశాడు. అది ఆయన తీర్పు. అయితే ఆ తీర్పు అట్లుంటే మరి యేసుప్రభు తీర్పు ఎలా ఉంటుంది ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. రెండవ తీర్పు. ఎక్కువ చెప్తే టైం ఎక్కువైతుంది, అందుకే నేను తగ్గించేసినాను చాలా. రెండవ తీర్పును ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 32వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 32వ వచనం. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచును. చూసారా? జనాలంతా గుమికూడారు, జనాలందరినీ ఒకసారికి పిలుచుకొచ్చినాడంట దేవుడు. ఆ పని జరుగుతుంది. ఇక్కడ రాసింది జరగకపోదు, ఇక్కడ రాసిందే ఇప్పుడు జరుగుతూ ఉండేది కూడా. దీన్ని ఎవడు మార్చలేడు, ఎవరి చేత కాదు. ఒక స్థలంలో అందరినీ గుమికూర్చాడట. యేసు ప్రభు తానే న్యాయాధిపతిగా దిగి వచ్చాడు. మనుష్య కుమారుడు వచ్చాడు.
తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై కూర్చుంటాడు. న్యాయాధిపతిగా అక్కడ కూర్చుంటాడు. జనులంతా పోగు చేయబడతారు. వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేశాడంట? మేకలలో నుండి గొర్రెలను వేరుపరుస్తాడట. మేకలు ఎలా ఉంటాయి? ఏడ పచ్చదనం ఉంటే అడిగి పరిగెత్తాయి, ఏడ బాగుంది అంటే అడిగి పరిగెత్తాయి. కానీ గొర్రెలు అలా పరిగెత్తావు. గొర్రెలు గొల్లవాడు ముందు పోతూ ఉంటే వెనక గొర్రెలు పోతూ ఉంటాయి. యజమాను ముందు వెళ్తే తన యజమాని ఆధీనానుసారంగా తన జనమంతా, కుటుంబం అంతా తన వెనక వెళ్తాయి. కానీ మేకలు అలా చేయవు. ఏడ పచ్చగానే సరి పరిగెత్తాయి. లోకం చూసుకోండి ఒకసారి. ఎక్కడ బాగుంది అని నువ్వు పరిగెత్తున్నావో అక్కడికి వెళ్తే నువ్వు గొర్రెల నుంచి వేరు చేయబడతావు. ఇందులో సందేహం లేదు. చేసేది అదే, తీర్పు అదే. కాబట్టి గొర్రెలను వేరుపరచి అంటున్నాడు, తన కుడి వైపున గొర్రెలు నిలబెట్టాడు, ఎడం వైపున మేకలు నిలబెట్టాడు. నిలబెట్టి అంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడినటువంటి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అంటూ ఉన్నాడు దేవుడు. ఎవరితో? కుడివైపున గొర్రెలతో అంటున్నాడు. అవి గొర్రెలు చెప్పిన మాట వింటాయి. పేరు పెట్టి పిలిస్తే వస్తాయి. గేటు తీస్తే బయటికి వస్తాయి. మేకలు అలా ఉండవు, ఎగురుతాయి, పరిగెత్తిపోతాయి. కాబట్టి దేవుని యొక్క తీర్పు దగ్గరుంది. వాటిని దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఎడం వైపున ఉన్నటువంటి వాటిని బట్టి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏమంటున్నాడు చూడండి దయచేసి. 41వ వచనం, శపింపబడిన వారలారా. మేకలను ఏమంటున్నాడు దేవుడు? శపింపబడిన వారలా. ఎందుకు? నీ ఇష్టానుసారంగా నడుచుకున్నావు. నువ్వు నా మాట వినలేను. నేను నీ కొరకు ప్రాణం ఇచ్చాను, నీ కొరకు రక్తం కార్చాను, నీ కొరకు సిలువను అనుభవించాను, నీ కొరకు సమాధి చేయబడ్డాను, నీ కొరకు సమాధిని గెలిచాను. కానీ నా మాట నువ్వు వినలే. ఏమైనా ఇప్పుడు నువ్వు శపించబడ్డావు, శాపగ్రస్తువయ్యావు. శపించబడిన వారలారా అంటున్నాడు. శపించబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడినటువంటి నిత్య ఆజ్ఞలోనికి వెళ్ళండి అన్నాడు. ఎక్కడికి పోదాం? ఆయన మాట విందామా? పరలోకానికి పోతాం. ఆయన మాట వినకుండా విచ్చలవిడిగా మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తామా? నరకానికి వెళ్తాం. ఈ సంభాషణ అన్ని చోట్ల మీకు వినబడదు. ఈ సంభాషణ అన్ని చర్చిలలో ఉండదు. ఎందుకు? వాళ్ళు నడుచుకోలేరు కాబట్టి వాళ్ళు చెప్పలేరు. చెప్పాలని తెలిసినా కూడా చెప్పలేరు. కారణం వాళ్ళకి అది లేదు. వాళ్ళు మేకల్లాగానే ఉంటారు. స్వభావం మేకదే. ఈరోజు 190 మంది అదే చేస్తున్నారు. కాబట్టి మన బ్రతుకును ఒకసారి పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఆయన సమాజంలో మనం ఉంటే, ఆయన మన మధ్య తీర్పు తీరుస్తాడు. ఆయనతో మనం ఉంటే ఆయనతో మనము ఆయన రాజ్యంలోనికి వెళ్తాం. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు నా మాట విన్నారు, నన్ను అంగీకరించారు, నా ద్వారా రక్షణ పొందారు, నా రక్తంలో కడగబడ్డారు, నా శరీరాన్ని తిన్నారు, నా రక్తాన్ని త్రాగారు, నా క్రియలు చేశారు, నన్ను వెంబడించారు. నా గొర్రెలు. నన్ను వెంబడింపని వారు సైతాను పిల్లలు, అపవాది పిల్లలు. చాలా స్పష్టంగా అన్నాడు. ఏమంటాడు? అపవాది నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచినటువంటి అగ్ని. అపవాదికి లోనైనటువంటి వారు, అపవాదికి లోబడినటువంటి వారు, సైతాను క్రియలు చేసిన వారు, లోకానికి లొంగిపోయిన వారు. నా మాట నువ్వు వినలేదు కదా, వెళ్ళు అక్కడికి. అది నిత్య అగ్ని, నిత్యము మడుచున్నటువంటి అగ్ని. దానికి వెళ్ళాల్సిందేను. ఎక్కడికి పోదాం? ఇంకా మనం అలాగే ఉందామా లేక లోబడదామా?
మనల్ని మనం పరీక్షించుకుందాం. పరీక్షించుకొని ఏం చేద్దాం? ఆ బల్లలో ప్రవేశిద్దాం. మన కొరకు బల్ల వేచి ఉంది. ఆయన శరీరం మన కొరకు ఉంది. నా శరీరం తిని నా రక్తంను త్రాగువాడే నిత్య జీవము కలవాడు అంటాడు దేవుడు. పరలోక రాజ్యానికి వారసులం అవుదాం. దేవుడి మాటలు ఆయన వెనుకిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.